హాయ్ ఫ్రెండ్స్, మనం బయట ఎంతో రేట్లు పెట్టుకొని కెమికల్ సోప్స్ కొంటూ ఉంటాం కదా. ఎటువంటి కెమికల్ లేకోకుండా న్యాచురల్ సోప్ అనేది మనం ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటామంటే దీన్ని సోప్ ఫేస్ అంటారు. ఇది ఆన్లైన్లో మనకి ఎక్కడైనా కానీ దొరుకుతుందండి, ఏ లింక్లో అయినా కానీ. ఇప్పుడు దీంతో మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే అలోవెరా సోప్ తయారు చేస్తున్నానండి. దానికి దీంతో ఎంతనా వాడుకోవచ్చు. దీనికి ఫస్ట్ అలోవెరా, ప్యూర్ అలోవెరా అనేది తీసుకొని దీన్ని ఇప్పుడు పైన సైడ్లలో అంతా తీసేసి తోలు తీసేసి దీన్ని ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అలోవెరా నీట్గా తోలు తీసి కట్ చేసి బాగా కడగండి. నీట్గా కడిగిన తర్వాత అలోవెరా కమలాపండు స్కిన్ అనేది అనమాట అండి. దీన్ని మనకు ఫేస్ పౌడర్లోకి వాటిలోకంతా వాడతాం కదండి. ఇది కొద్దిగా వేసాను. అలాగే 2 దబ్బలు కమలాపండు దబ్బలు వేసానండి. 1 స్పూన్ షుగర్. ఇలా నీట్గా జ్యూస్ తయారు చేసి పెట్టుకోండి. చూడండి, మనకు సూప్ అంతా కరిగిపోయింది కదా. మనం ఇప్పుడు అనేది మనం తయారు చేసుకున్న జ్యూస్ అనేది వేసేసుకుంటామండి. అలాగే కొద్దిగా బాదం ఆయిల్ అనేది వేసుకోండి. చూడండి, ఇలా రెడీ అయిపోయేసింది. మనం ఇప్పుడు వీటిని కప్ మోల్డింగ్లోకి వేసేసుకుందాం. చూడండి, నేను తీసుకున్న లిక్విడ్కి అయితే మనకు 4 సోపులు అనేది రెడీ అయ్యాయండి. ఈ పైన బబుల్స్ అనేది మీకు కావాలంటే ఉంచండి, లేదంటే ఒమిట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇంకొక టైప్ సోప్ అనేది తయారు చేద్దామంటే దానికి సోప్ లిక్విడ్ తీసుకున్నాను. సోప్ బారు, రెడ్ శాండిల్ పౌడర్, ముల్తానా మెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి రెండు స్పూన్లు లెక్కన మనం కప్పులో కలుపుకుందాం. ఇవి కలపడానికి మనం రోస్ వాటర్ అనేది వాడతామండి. రోస్ వాటర్ అనేది ఒక 2-3 స్పూన్లు అనేది వాడుకోండి. సోప్ లిక్విడ్ని ఇలా అనేది మనం డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో కరిగించుకోండి. చూడండి, మనకు సోప్ లిక్విడ్ అనేది కరిగిపోయింది. మనం ఇప్పుడు ఇది గంధం పొడి, ముల్తానా మిట్టి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుని బాగా కలుపుదామండి. ఇలా అనేది మనం లిక్విడ్లో వేసేసి కొద్దిగా బాదం ఆయిల్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. బాగా నీట్గా అనేది బాగా కలపండి. చూడండి, మనకు బాగా కలిసిపోయేసింది. ఇప్పుడు మోల్డింగ్లోకి అనేది వేసేసుకుందామండి. మనం తీసుకున్న లిక్విడ్కి మనం తీసుకున్న ఐటెంకి అనేది 3 సోప్స్ అనేది మనకు రెడీ అయ్యాయండి. చూడండి, మనం తీసుకునే సోప్కి సోప్ బార్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లోకి బీట్రూట్ జ్యూస్ నీట్గా జ్యూస్ తీసుకునేసి వడగట్టుకోండి. బియ్యం పిండి 1 దబ్బ, నిమ్మకాయ దబ్బ అండి. ఇప్పుడు దీంతో ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. సోప్ బార్ అనేది అది కరిగిపోయిందండి. ఇప్పుడు మనం లిక్విడ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అనేది కలిపేసుకుందాం. మనకు లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందంటే మనం ఇప్పుడు మోల్డింగ్లోకి పోసేసుకుందాం. చూడండి, మనం తీసుకున్న సోప్ లిక్విడ్కి ఐటమ్స్కి అయితే నాకు 2 సోపులు రెడీ అయ్యాయండి. ఇవి కొద్దిగా పెద్దవిగా చేశాను కాబట్టి 2 సోపులు రెడీ అయ్యాయండి. హాయ్ అండి, ఇదిగోండి మనం తయారు చేసుకున్న సోపులు. ఇప్పుడు నేను మీకు వాష్ చేసుకొని కూడా చూపిస్తానండి. ఇప్పుడు రైస్ పౌడర్తో చేసిన సోప్ అండి. ఇది మీ ముందే నేను వాష్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా ఫోమ్ అనేది అంత చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ ఏమీ లేని సోప్ని మీరు తయారు చేసుకునేసి వాడండి. చాలా బాగా ఫోమ్ వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు వాష్ చేసుకొని కూడా చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చిందండి. మేము చాలా రోజుల నుంచి కానీ మేము ఇంట్లోనే తయారు చేసుకునేసి మేము ఈ సోపులనే వాడుతున్నాము. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.